భారత్ విడుదల చేసిన 5 నోటామ్స్. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు కూడా నోటీస్ టు ఎయిర్మెన్ దగ్గర మీకు 3000 నుంచి 4000 కిలోమీటర్స్ రేంజ్లో మనం నోటామ్ విడుదల చేసాం. అంటే ఈ పరిసర ప్రాంతాలలో మీకు పొరుగు దేశాలు అనండి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇవి ఏవి కూడా ఎగరడానికి లేదు. ఎందుకు అంటే మనం త్రిశూల్ విన్యాసాలు చేస్తున్నాం చాలా పెద్ద లెవెల్లో. నెల రోజుల పాటు ఇది ఎలా చెప్పాలి అంటే 30,000 మంది సైనికులను ఇందులో మనము డిప్లాయ్ చేసాము. అంటే దీని సైజును చూడండి, చాలా పెద్ద లెవెల్లో మనము ఇలాగా మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నాము. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఎంత ఒక పని చేశాడో చూడండి. మనము ఎక్కడైతే ఈ నోటీస్ విడుదల చేసామో అంటే అరేబియన్ సీ ఈ ప్రాంతంలోనే తాను కూడా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించబోతున్నట్టు మీకు పాకిస్తాన్ వైపు నుంచి కూడా నోటామ్. నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు ఎన్నో మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఒకప్పుడు సంవత్సరానికి 10-15 అన్న వాళ్ళు ఒక దేశము మాత్రమే 50 మిలిటరీ డ్రిల్స్. రష్యా లాంటి దేశాలు ప్రతి వారము ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే ఒక యుద్ధ వాతావరణం ప్రపంచంలో మనం చూడొచ్చు. అలాంటప్పుడు నాకు తెలిసి మానవ చరిత్రలో పలానా ప్రాంతంలో మేము నోటామ్ చెప్తున్నాం, సో ఇక్కడ మీరు మీ విమానాలతో రాకండి అని మనం చెప్పిన తరువాత మన మిలిటరీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ అయిన తరువాత పొరుగు దేశము, అది శత్రు దేశం, వాళ్ళు ఇదే ప్రాంతంలో నోటామ్ను విడుదల చేయడము ఫర్ ద ఫస్ట్ టైం అండి. నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. సో దీనివల్ల ఏం జరుగుతుంది? మనము అన్నాము, పాకిస్తాన్ వాడు అన్నాడు. ఏంటండి ఎవరికి ఏంటి సమస్య అంటే చూడండి, మనము బ్రహ్మోస్ మిజైల్ని మిస్ఫైర్ చేసాం, వెళ్ళి పాకిస్తాన్లో పడింది. వెంటనే ఒక పానిక్ బటన్, అయ్యో భారత్ మా మీద బ్రహ్మోస్ వాడారు చెప్పారు కదా. ఇక సౌత్ కొరియాలో మొన్న వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తే ఒక మిజైల్ వాళ్ళ దేశంలోనే పడింది, ఏకంగా 15 మందికి గాయాలు. అంటే మీకు ఈ ప్రమాదాలు ఎక్కువ ఉంటాయండి. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, మనము ఐఎన్ఎస్ విక్రాంత్ని ఈ అరేబియా సీలో ఇప్పుడు తిప్పుతున్నాం, అవునా? అటు ఇటు అంటే పాకిస్తాన్కి చెక్కు పెట్టడానికి. అలాంటప్పుడు ట్రై సర్వీసెస్ కదా, మీకు త్రిశూల్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సో ముగ్గురు ఒక కోఆర్డినేషన్తో ఒక భారీ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనము ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఒక బారక్ 8 మిజైల్ మీద పరీక్ష, నేరుగా ఇది వెళ్ళి పాకిస్తాన్ యొక్క మిలిటరీ డ్రిల్స్ మీద పడింది అనుకోండి, ఏమవుతుంది? సో ఇమీడియట్గా మీకు ఒక యుద్ధ వాతావరణం. పొరపాటుగా వాడి మిసైల్ వచ్చి మన మీద పడినా మనమైతే డైరెక్ట్గా దీన్ని ఏమంటాం? తీవ్రవాద దాడి అంటాం అని ఇమీడియట్ పాకిస్తాన్ మీద వార్ ప్రకటిస్తాం. మరి వాడు ఇంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నాడు అంటే ఇందుకు ఎన్నో కారణాలు. ఇవాళ ట్రంప్ డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ్డం, ఒకవేళ భారత్తో యుద్ధము వస్తే అమెరికా తమ కోసము వస్తారని ఒక అపనమ్మకం. అమెరికా వాడు ఎంతవరకు నిన్ను వాడుకోవాలో అంతవరకే వాడుకుంటాడు. పొగడాలా? ట్రంప్కి ఇది మామూలు, ఇష్టం వచ్చినట్టు పొగడము, అవసరము తీరాక తన్ని తగలేయడం ఈలాన్ మస్క్ వ్యవహారం మనందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్ వాడు ఇలాంటి ఒక భ్రమలో ఉన్నాడు. రేపు భారత్తో యుద్ధం అంటే అమెరికా నా కోసరం వస్తుంది, ట్రంప్ నాకు ప్రామిస్ చేశాడు, ఇది వాళ్ళ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నమ్ముతున్నాడు. కానీ దీనికి వెనుక ఇంకొక కారణం ఏంటి? ఇవాళ మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, ఇది ప్రజలకు చెప్పాలి. పాకిస్తాన్ ప్రజలకు ఇలాంటి ఒక వ్యవహారాన్ని స్ప్రెడ్ చేయాలంటే ఏంటి? మేము భారత్ను ఎదిరించగలము, సో భారత్కి సమానంగా మిలిటరీ డ్రిల్స్ నిర్వహించగలము, మాకు అంత పవర్ ఉంది. అమెరికా అధ్యక్షుడే నన్ను నీలాంటి ద గ్రేటెస్ట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పి ఎప్పుడు ఎవరు చెప్పలేదు, స్వయంగా అతనే చెప్తున్నాడు, నేను ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ ఏంటి భారత్ మిమ్మల్ని ఎదిరిస్తారా? మీతో యుద్ధం అయితే ఇన్ని మాట్లాడారండి, మనకు ఏ భయము లేదని పాకిస్తాన్ ప్రజలను మభ్య పెట్టడానికి. అంటే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత ఒక దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే సొంత సైనికులను సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలకు వాళ్ళు అమ్మి వేస్తున్నారు.
వాడు ఒక 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇస్తాను అంటే మీకు ఏకంగా 25,000 మంది పాకిస్తాన్ సైనికులను అంటే సోల్జర్స్ని మీకు సెక్యూరిటీ గార్డ్స్గా మార్చి వెళ్ళిపోండ్రా, మీరు ఆ దేశాల్లో బతకండి, ఇక్కడ బతకడానికి ఏమీ లేదు అంటే వాళ్ళు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. ఒక దేశం యొక్క సైనికులు ఇలా ప్రవర్తిస్తారా అండి? అట్లాంటి ఒక సిచ్యువేషన్. ప్రజలు వాళ్ళని చీకొడుతున్నారు. మన సైనికుల్ని ఇలా అమ్ముతున్నావేంటి? వాళ్ళు మన రక్షణ కోసము కదా ఉన్నారు. అది కదా పాకిస్తాన్ సిచ్యువేషన్. మొన్న షాబాజ్ షరీఫ్ ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ఎంతకాలం అండి మేము ఇలా అప్పుల మీద బతుకుతాము, ప్రతిసారి లోన్లు 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 అంటే ఎలా కుదురుతుంది? అరే ఏంటి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? చైనా వాడు లోన్లు ఇవ్వడం ఆపేశాడు, అమెరికా వాడు అసలే ఇవ్వడు, పొగుడుతాడు, నిన్ను బాగా ఉపయోగించుకుంటాడు, డబ్బు అన్నప్పుడు 100 సార్లు ఆలోచిస్తాడు, వాడే ఉత్తినే మీకు డబ్బు ఇవ్వడండి. అలాంటిది చైనా ఏమారిపోయింది కదా, ఇవాళ వాళ్ళు ఆపేశారు కదా. సో చేసేది లేక నో 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 ఇక మీదట మేము ఎవరి దగ్గర లోన్లు అడగమండి, మా దగ్గరే బోల్డ్ అంత డబ్బు ఉందండి, అవసరమైతే అమెరికాకు కావలసిన పనులు చేసి పెడతాము, వాళ్ళే చచ్చినట్టు మాకు ఇస్తారు. ఏంటండి ఇస్తారు? ఒకటి తీవ్రవాదము, రెండవది పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ. వీటిని కూడా ప్రపంచ దేశాలకు, ఇస్లామిక్ దేశాలకు అమ్మడానికి వాడు రెడీ అయిపోయాడు. అంటే మీకు మంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఉద్యోగాలు, మంచి జీవన విధానం. ఇది కాదండి సైనికులను అమ్మడము, అణు అస్త్రాలను అమ్మడము, తీవ్రవాదులను ఇలాగ కిరాయి గుండాలుగా, ఆల్రెడీ వాళ్ళు కిరాయి గుండాలే, వాళ్లను అమెరికా పనుల కోసం పంపించడము. ఇది పాకిస్తాన్ వాడు చేస్తున్నాడు. చేసి ఇవాళ చూడండి, ఇదంతా సర్క్రీక్ అనబడే ఈ ప్రాంతము కోసమే మన నేవల్ ఫోర్సెస్ టోటల్గా ఈ ఏరియాను సరౌండ్ చేసేసారు. మనది ఏ స్థాయిలో ఉంది? అరేబియన్ సీ నుంచి రాజస్థాన్, కాశ్మీర్ దాకా కూడా ఈ త్రిశూల్ ఎక్సర్సైజెస్ ఇవాళ మనము మొదలు పెట్టాం. ఇంతవరకు ఇంత భారీ ఎత్తున ఎప్పుడూ మనం చెయ్యలేదు. అంటే జస్ట్ మన యొక్క డామినేషన్ ఇది ఏ స్థాయిలో ఉందంటే జీసాట్ 7R అని చెప్పి మొన్నటికి మొన్న ఇస్రో వాళ్ళు ఒక అతిపెద్ద శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించారు. సో మోదీ గారు కూడా చాలా గొప్పగా చెప్పారు, ఇంత పెద్ద శాటిలైట్ను మన భారత్ నుంచే, శ్రీహరికోట నుంచే పంపించడము గర్వముగా ఉంది. ఏంటండి ఇది అంటే ఇండియన్ నేవీకి సంబంధించిన కమ్యూనికేషన్. ఇది మనం చెప్తున్నాం, కమ్యూనికేషన్ వ్యవస్థ కోసము మేము ఇలాంటి ఒక శాటిలైట్ను పంపించాము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక మిలిటరీ శాటిలైట్. అంటే అర్థము ఏమిటి? మీకు ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇస్రో వాళ్ళు, డిఆర్డిఓ వాళ్ళు కలిసి ఒక కోఆర్డినేషన్తో చేస్తున్న అతిపెద్ద పని. అంటే ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియన్ సీలో ఎక్కడైనా ఎంత దూరములో అయినా భారత్ యొక్క యుద్ధ నౌకలు, అలాగే మన సబ్మెరైన్స్ ఎక్కడ తిరుగుతున్నా కూడా ఇది ట్రాకింగ్ పెట్టి టోటల్గా మన ట్రై సర్వీసెస్తో దీన్ని అనుసంధానం, అంటే మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా దీనితో అనుసంధానమై ఉంటారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఒక అమెరికా, రష్యా తప్ప ఏ దేశము ఇంతవరకు చెయ్యలేదు. సో టోటల్ ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియన్ సీని మనం సెక్యూర్ చేస్తున్నాం. ఇది ఒక టర్కీ దాకా అనండి, చైనా అనండి, మీకు పాకిస్తాన్, ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఏ ఒక యుద్ధ నౌక అటు నుంచి ఇటు వెళ్ళినా, ఇటు నుంచి అటు వెళ్ళినా మనం పసిగట్టగలం. అలాంటి ఒక వ్యవస్థ. ఇంకా ఏం చెప్తున్నారు? 52 కొత్త మిలిటరీ శాటిలైట్స్ను మేము రూపొందిస్తున్నాము, వీటిని ఇండియన్ మిలిటరీ కోసం మేము డిప్లాయ్ చేయబోతున్నాము. అంటే మన ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. మీకు మోదీ గారు ఒకే ఒక మాట అన్నాడు, ప్రతి 40 రోజులకి భారత్ నేవీ, ఇండియన్ నేవీలో ఒక కొత్త మనం వార్షిప్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, డిప్లాయ్ చేస్తున్నాం. అంటే మన నేవల్ ఫోర్సెస్ ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో ఒక్కసారి గమనించండి. మరి ఈ నోటాన్ ప్రమాదము ఎటు నుంచి ఎటు వెళుతుంది మీరు ఊహించగలరా? ఊహించగలిగితే మీ అనాలిసిస్ను కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.